నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. అసలు రియల్ ఎస్టేట్ అంటే ఎప్పటి నుంచో అందరికీ ఆసక్తి అయితే ఎక్కువ ఉంది. తాజాగా కాస్త అటు ఇటుగా అవుతున్నప్పటికీ కూడా ఏపీలో చూసుకున్నట్లయితే కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త రాజధాని కూడా రాబోతుంది. కాబట్టి అంటే రియల్ ఎస్టేట్లో అసలు ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి, అలాగే క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు. అసలు దాని గురించి ఎవరికి క్లారిటీ పూర్తిగా అయితే లేదు ఇప్పటి వరకు. సో అసలు క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటి, మరి ఎలా ఉండబోతుందనే వివరాలు మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ ఆదిత్య మల్లెల గారు, అలాగే రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కూడా. సో ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. హలో. హాయ్ అండి. సో ఆదిత్య మల్లెల గారు, అఫ్ కోర్స్ మనం అనుకున్నట్టు రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడూ ఒక క్రేజ్ ఉంటుంది, కాస్త హెచ్చు తగ్గులు ఉంటాయి అనుకోండి, కాకపోతే క్రేజ్ మాత్రం జనాల్లో ఎక్కువ ఉంటుంది. అండ్ ఏపీలో చూసుకున్నట్లయితే ఇప్పుడు అసలు రియల్ ఎస్టేట్ పరిస్థితి గతంతో పోలిస్తే ఇప్పుడు మెరుగుపడిందా? అండ్ ఇంకొకటి క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు. అసలు క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటి, మరి దానివల్ల ఎటువంటి ఉపయోగాలు, రియల్ ఎస్టేట్లో మార్పులు వస్తాయా, మరి ఎటువంటి ఉపయోగాలు ఉండబోతున్నాయి? సో పర్టికులర్ గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు రూలింగ్లో ఉందో ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళు ఏంటంటే ఏదైతే ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారో, యాజ్ పార్ట్ ఆఫ్ ఎలక్షన్ క్యాంపెయిన్ దే హ్యావ్ ప్రామిస్డ్ లైక్ అరౌండ్ 20 lakh జాబ్స్ అనమాట, ఎంప్లాయ్మెంట్, లైక్ మైట్ బి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే. సో ఏమవుతుందంటే సినారియో, వీళ్ళు రెగ్యులర్గా వర్క్షాప్స్ కానీ, కాన్క్లేవ్స్ కానీ, లేకపోతే ఏంటంటే ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏమేమి సెక్టార్స్లో అనేది చాలా సీరియస్గా ఏంటంటే అధ్యయనం చేసి పెట్టుబడులు తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ ఏంటంటే ఇప్పుడు స్టేట్కి సెంటర్కి కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆంధ్రాలో, సో దాన్ని బేస్ చేసుకొని ఆల్మోస్ట్ చాలా MOUs చేసుకోవడం జరిగింది. అయితే ప్రొజెక్టెడ్ ఏంటంటే అరౌండ్ లైక్ 11 to 12 lakh crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురాబోతున్నారు అనేది ప్రొజెక్షన్స్ నడుస్తున్నాయి. అయితే వీటిని బేస్ చేసుకొని ఏంటంటే అరౌండ్ లైక్ 10 lakh జాబ్స్ వరకు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది ఫ్యూచర్లో, నియర్ ఫ్యూచర్లో. అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు MOU స్టేజ్ నుంచి రియలైజ్ అయ్యే స్టేజ్కి లెట్స్ సే ఒక్కోసారి ఏంటంటే ఎఫిషియన్సీ ఆఫ్ ద గవర్నమెంట్ బట్టి, లేకపోతే రిక్వైర్మెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ బేస్ చేసుకొని 50% ఆర్ 30% ఆర్ 70%, ఒక్కోసారి ఏంటంటే 80% రియలైజేషన్ ఉండొచ్చు. కొన్నిసార్లు ఏంటంటే కంపెనీస్ బ్యాక్ ఆఫ్ అవ్వచ్చు. అయితే ప్రజెంట్ ఉన్న సినారియోలో ఏంటి అంటే ఆంధ్రాలో డిఫరెంట్ సెక్టార్స్లో లైక్ ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ అని, లేకపోతే రెన్యూబుల్ రిసోర్సెస్ అవనండి, లేకపోతే ఎన్విరాన్మెంట్ సస్టైనబుల్ లివింగ్కి రిలేటెడ్ అవనండి, ఫాజిల్ ఫ్యూయల్స్కి రిలేటెడ్ అవనండి, అలానే బయోమాస్కి రిలేటెడ్ అవనండి, లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అవనండి, టూరిజం ఇండస్ట్రీ అవనండి, లేకపోతే స్టీల్ ఇండస్ట్రీ అవనండి, పెయింట్ ఇండస్ట్రీ అవనండి, అలానే అదర్ ఇండస్ట్రియల్ కారిడార్స్ క్లస్టర్స్ అవనండి. ఇలా ఆల్ అక్రాస్ మనకి వైజాగ్ నుంచి అమరావతి, అలానే కర్నూలు తిరుపతి కారిడార్స్, ఇలా ఈ కారిడార్స్ అన్నిట్లోనూ హైవేస్ పరంగా అవనండి, లేకపోతే కోస్టల్ టూరిజం అడ్వెంచర్ స్పోర్ట్స్ అవనండి, వీటిలన్నిటి పరంగా బాగా ప్రమోట్ చేయడం జరుగుతుంది ఆంధ్ర గవర్నమెంట్. వీటిలన్నిటి పరంగా ఏం ఆపర్చునిటీస్ వస్తే ఆ ఆపర్చునిటీస్ అన్ని తీసుకురావాలని చూస్తున్నారు. అలానే ఏంటంటే సైమల్టేనియస్గా అమరావతి, క్యాపిటల్ అమరావతి అనేది ఇప్పుడు చాలా ఎసెన్షియల్ కదా. ఎందుకంటే తెలంగాణకి, అంటే మన తెలుగు పీపుల్కి ఎలా అయితే తెలంగాణలో హైదరాబాద్ ఫామ్ అయిందో, సో ఆ హైదరాబాద్ ఒక విజన్ 2020 ఫుల్ఫిల్ అయింది. కాబట్టి హైదరాబాద్ ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ మన బెంగళూరు, బాంబేతో ఎలా అయితే కంపీట్ అవుతుందో, సిమిలర్లీ అమరావతిని కూడా లైక్ లెట్స్ నెక్స్ట్ 15 years or 20 years డౌన్ ద లైన్ ఒక విజన్ బేస్ చేసుకొని ఆ జోన్లోకి, ఆ ఎకోసిస్టంలోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అయితే మరి హైదరాబాద్కి మనకి ఏంటంటే అప్పుడు హైటెక్ టవర్స్ తీసుకొచ్చారు. హైటెక్ సిటీ అంటే సైబర్ సిటీ, సైబరాబాద్ ఎలా అయితే క్లాసిఫై అయిందో, ఇప్పుడు ఏంటంటే అమరావతిలో పెట్టుబడులు చాలా ఇంపార్టెంట్ కదా. అమరావతిలో అక్కడ ఉన్న రావాల్సిన ఇన్స్టిట్యూషన్స్ పరంగా కానీ, రియల్ ఎస్టేట్ పరంగా రేట్స్ స్టెబిలైజ్ అవ్వాలన్నా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఈ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ అవనండి, పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ ఇన్స్టిట్యూషన్స్ అవనండి, ఇప్పుడు ఎడ్యుకేషనల్ కొన్ని నడుస్తున్నాయి, అలానే మెడికల్కి రిలేటెడ్ కొన్ని నడుస్తున్నాయి. సో రోడ్స్ అవనండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవని ఇవన్నీ తీసుకొస్తున్నారు. అయితే ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అంటే, క్వాంటమ్ వ్యాలీ అనేది ఒక ఆల్మోస్ట్ లైక్ ఏంటంటే 50 acresలో ఈ క్వాంటమ్ ప్రాసెసింగ్ రిలేటెడ్, టెక్నాలజీకి రిలేటెడ్ తీసుకురావస్తారని ట్రై చేస్తున్నారు. అంటే ఇదేంటంటే మనకి TCS, అలానే IBM, L&T ఇలా వీళ్ళని బేస్ చేసుకొని, ఇప్పుడు మనకి మైక్రోసాఫ్ట్తో ఎలా అయితే ఆయన బిల్ గేట్స్తో మాట్లాడి సాఫ్ట్వేర్కి రిలేటెడ్ తీసుకొచ్చారో, అలానే సిమిలర్ టైప్లో ఈ క్వాంటమ్ టెక్నాలజీని, క్వాంటమ్ ప్రాసెస్ని తీసుకొచ్చి, క్వాంటమ్ ప్రాసెసర్స్ అంటే ఏంటి అంటే మనం ఇప్పుడు CS లైక్ కంప్యూటర్ సైన్స్ తర్వాత ఇన్ డెప్త్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో మనకి డేటా సైన్స్ అని, డేటా మైనింగ్ అని, లేకపోతే రోబోటిక్స్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని,
లేకపోతే ఆగ్యుమెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, సైబర్ సెక్యూరిటీ, ఇలా చాలా థింగ్స్ మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు స్పెషలైజేషన్స్ కూడా వాటి మీద పర్టికులర్గా ఈ పర్టికులర్ ఏరియాస్లో స్పెషలైజేషన్స్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఏంటంటే యాజ్ పార్ట్ ఆఫ్ నేషనల్ మనకేంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలా అయితే మన సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుందో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్ క్వాంటమ్ మిషన్ అని ఉంది. అంటే క్వాంటమ్కి రిలేటెడ్, క్వాంటమ్ ప్రాసెసింగ్కి రిలేటెడ్, క్వాంటమ్ సెన్సింగ్ రిలేటెడ్, క్వాంటమ్ మానిటరింగ్ రిలేటెడ్, అంటే మల్టిపుల్ ఫోల్డ్స్లో ప్రాసెసింగ్ అనేది జరగాలి అన్న ఉద్దేశంతో. అంటే లైక్ లెట్సే ఏదన్నా ఒక పని జరగాలంటే ఆ పని 10 నిమిషాలు తీసుకుంటుంది అనుకో, 10 నిమిషాల్లో జరిగే పని ఇన్ ద సెకండ్స్, అంటే లైక్ ఏంటంటే మినిట్స్లో సెకండ్స్లో జరగాలి అంటే దానికి హై ప్రాసెసర్స్ ఉండాలి, లేకపోతే హై డేటాని కంప్యూట్ చేసే ప్రాసెసర్స్ ఉండాలి. సో దానికి రిలేటెడ్ ఏంటంటే ఒక టెక్నాలజీ కావాలి. ఇప్పుడు ఆ పర్టికులర్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో అవనండి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అవ్వండి, లేకపోతే నేను ఇందాక మెన్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఆల్ టెక్నాలజీస్ అవనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో డిఫరెంట్ ఇండస్ట్రీస్ పరంగా మనం తీసుకుంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉంది. లైక్ లెట్సే ఒక పర్టికులర్ ఇప్పుడు అంతా మొత్తం డిజిటలైజ్ అయిపోయింది కదా. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ జరగాలి అంటే ఒక కారో లేకపోతే ఒక వెహికల్ మ్యానుఫ్యాక్చర్ అవ్వాలనుకోండి, లెట్సే ఒక 1 hour, హాఫ్ అన్ అవర్, లేకపోతే 2 hours తీసుకుంటుంది అనుకో. అది ఒక 5 minutesలో జరిగిపోతుంది అనుకోండి ఆ పని, లెట్సే. అంటే టైం సేమ్ అవుతుంది, ఎఫెక్టివ్నెస్, ప్రొడక్టివిటీ అనేది పెరిగింది. సో ఇప్పుడు ఈ క్వాంటమ్ టెక్నాలజీ అనేది కూడా అలాంటిదే అనమాట. సో మనకి మెడికల్ ఫీల్డ్లో కూడా రోబోట్స్ వచ్చేసి ఇప్పుడు రోబోట్ సర్జరీ చేస్తున్నాయి. జస్ట్ మనకి ఏంటంటే డాక్టర్స్ కూడా సూపర్వైజ్ చేసుకొని చూసుకొని రోబోటిక్స్తో రోబోట్స్ బేస్ చేసుకొని సర్జరీస్ చేయటము వాటిని ఇది చేస్తున్నారు. ఆ రోబోట్స్ కూడా లైక్ లెట్సే 1-2 గంటల్లో లేకపోతే 5 గంటల్లో చేయాల్సిన ఆపరేషన్ గంటలో చేసినాయి అనుకోండి, దానికి హై అమౌంట్ ఆఫ్ ప్రాసెసింగ్ కావాలి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎగ్జాక్ట్లీ ఇదే అని కాదు. సో ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్, అంటే వ్యూయర్స్కి ఏంటంటే డీప్ రూటెడ్గా అండర్స్టాండింగ్ కావాలి కాబట్టి అలాంటి టెక్నాలజీని ఇక్కడ తీసుకొచ్చి ఆ టెక్నాలజీ మీద ఆల్రెడీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లైక్ విట్, SRM, అమృత, లేకపోతే జేవియర్, బిట్స్ పిలానీ, లేకపోతే జార్జ్ మ్యాసన్ యూనివర్సిటీ, అలానే పర్డ్యూ యూనివర్సిటీ, ఇంకా ఈ యూనివర్సిటీ ఆఫ్ ఇన్నోవేషన్, ఇలాంటి డిఫరెంట్ యూనివర్సిటీస్ని తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ కొన్ని ఆపరేట్ అవుతున్నాయి కాబట్టి ఇక టెక్నాలజీని బేస్ చేసుకొని ఈ టెక్నాలజీని ట్రైనింగ్ ఇవ్వటం కానీ, లేకపోతే దీనికి రిలేటెడ్ ప్రొడక్ట్స్ డెవలప్ చేయటం కానీ, ఈ టెక్నాలజీ అమ్మటం కానీ, టెక్నాలజీ మీద స్కిల్ అండ్ డెవలప్మెంట్ క్రియేట్ చేయటం కానీ చేయటానికి అక్కడే ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్ అంటే ఎగ్జిక్యూషన్స్ అన్నీ జరుగుతున్నాయి అనమాట. అయితే ఏంటంటే దీనికి ఒక 4,000 crores వరకు వీళ్ళు ఇన్వెస్ట్ చేయటం జరుగుతుంది ఇన్ 2 phases అనమాట. సో phase 1 అండ్ phase 2లో లైక్ లెట్స్ సే నెక్స్ట్ 4 years ఇంకా గవర్నమెంట్ ఉంది కాబట్టి 2029 వరకు ఉంది. ఆఫ్ కోర్స్ ఏంటంటే phase 1 అండ్ phase 2 2030 వరకు ఉందన్నమాట. వీళ్ళు ఏంటంటే ఎడ్యుకేషను, రీసెర్చ్, ఇన్నోవేషను, అలానే ఈ ప్రొడక్ట్స్ మళ్ళీ ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్కి రిలేటెడ్ ఆస్పెక్ట్, మళ్ళీ అలానే ఇదేంటి మిలిటరీలో కూడా ఇప్పుడు లైక్ లెట్స్ మనకి మిలిటరీ మిజైల్స్ కానీ, లేకపోతే ఆ సెన్సార్స్కి రిలేటెడ్ ఇమీడియట్గా ఇప్పుడు ఎవరన్నా మన మీద వేరే కంట్రీ ఏదన్నా మిసైల్స్ రిలీజ్ చేయటం వెంటనే దాన్ని సెన్సింగ్ డిటెక్ట్ చేసి ఇమీడియట్గా వాటిని అరికట్టాలి, లేకపోతే వాటిని డిస్ట్రాయ్ చేయాలి కదా. దానికి చాలా హై అమౌంట్ ఆఫ్ ప్రాసెసింగ్ కావాలి. సో అలాంటి దాని దగ్గర ఈ క్వాంటమ్ టెక్నాలజీ అనేది ఉపయోగపడుద్ది. అయితే ఈ క్వాంటమ్ టెక్నాలజీని ఏంటంటే మనకి హైదరాబాద్లో ఎలా అయితే ఈ సైబరాబాద్కి రిలేటెడ్ సాఫ్ట్వేర్ ఐటీ వచ్చిందో సిమిలర్గా ఈ క్వాంటమ్ టెక్నాలజీని చూస్తున్నారు. అంటే నెక్స్ట్ 15-20 yearsలో నెక్స్ట్ మొత్తం అంతా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటి చుట్టూ తిరిగిద్ది కాబట్టి ఈ క్వాంటమ్ టెక్నాలజీ వల్ల చాలా జాబ్స్ జనరేట్ అవుతాయి. అలానే ఏంటంటే ఇది చాలా పెద్ద మార్కెట్. సో ఏంటంటే కొన్ని వేల కోట్ల మార్కెట్ అనమాట, లేకపోతే లక్షల కోట్ల మార్కెట్. ఆ మార్కెట్ని అడ్వాంటేజ్ తీసుకోవాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. అలానే ఈ టెక్నాలజీ ఇక్కడ ఉండటం వల్ల వేరే కంట్రీస్ నుంచి కూడా ఇక్కడ డిపెండెన్సీ ఉంటుంది. అఫ్ కోర్స్ ఏంటంటే మనం మిలిటరీ పరంగా కూడా మనం ట్రేడ్ చేయొచ్చు ఫ్యూచర్లో. లైక్ లెట్స్ సే రాదర్ దెన్ ఏంటంటే డబ్బులు ఇచ్చి ఎవరైనా సపోర్ట్ తీసుకునే కంటే టెక్నాలజీ బేస్ చేసుకుని మన దగ్గర ఈ టెక్నాలజీ ఉందని వాళ్ళ దగ్గర వేరే అంటే ఇంతమంది బాటర్ సిస్టమ్ ఉంది కదా, ఆ బాటర్ సిస్టమ్ లాగా అలానే అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. లేకపోతే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ దగ్గర ట్రేడింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి ప్రొజెక్షన్స్ నడుస్తున్నాయి. సో వీ షుడ్ వెయిట్ అండ్ సీ. దీన్ని బేస్ చేసుకొని ఏంటి అంటే ఇప్పుడు అమరావతిలో ఇన్స్టిట్యూషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్
ఇన్స్టిట్యూషన్ ఫర్ జనరేటింగ్ దట్ జాబ్స్ అవనండి లేకపోతే ఎకానమీ అవనండి కీ రోల్ ప్లే చేయబోతుంది అనమాట. ఓకే, ఎప్పటి వరకు కంప్లీట్ అవ్వచ్చు అంటే మనకు ఒక సో ఇది ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా, అంటే ఇప్పుడు స్టార్ట్ చేయటం అంటే దే స్టార్టెడ్ సమ్ వర్క్ షాప్స్ అనమాట. 26లో దాని కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఫేజెస్ 2 ఫేజెస్లో నేను చెప్పాను కదా, 26 నుంచి 27, 28 వరకు ఒక ఫేజ్ ఉంది. అక్కడ నుంచి 2030 వరకు ఇంకో ఫేజెస్ ఉంది. సో ఫేజెస్లో దీని కంప్లీషన్ 4,000 crores ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. ప్లస్ ఓవరాల్గా ఏంటంటే నేషనల్ వైడ్గా ఈ క్వాంటమ్ మిషన్కి అలొకేట్ చేసే ఫండ్స్ కూడా ఈ మేజర్ షేర్ అమరావతికి వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నారు అన్నమాట. ఓకే అండి, నైస్ అండి, నిజంగా సూపర్. అంటే సూపర్ టెక్నాలజీ. మీరు చెప్పిందంతా జరిగితే మాత్రం ఒక దట్స్ ఎ గుడ్ థింగ్. వేరే లెవెల్లో ఉంటుంది. అవును, ఆఫ్ కోర్స్. సో నైస్ అండి, థ్యాంక్ యూ ఫర్ దిస్ అంటే వెరీ క్లీన్ ఎక్స్ప్లెనేషన్. సో అవునండి, యూత్ కూడా సో ఏంటంటే రేపు జాబ్ ఆపర్చునిటీస్, అప్కమింగ్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి అనేది చూసుకొని అడ్వాంటేజ్ తీసుకుంటానికి సో ఇది ఒక మార్గదర్శిలాగా మారే అవకాశం ఉంది. ఎస్ అండి, ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య గారు. థ్యాంక్ యూ. సో అదండి, అంటే క్వాంటమ్ వ్యాలీ ఒకవేళ నిజంగా అది అనుకున్నట్లుగా జరిగితే మాత్రం వీలైనంత తొందరలోనే, అంటే అమరావతి ప్రజలు అవ్వచ్చు, ఏపీ ప్రజలు అవ్వచ్చు, లేదా వేరే ఎవరైనా పక్క రాష్ట్రాల వాళ్ళు ఉన్నా కూడా ఒక మంచి టెక్నాలజీ బేస్డ్ ప్రాజెక్ట్ కాబట్టి అది ఎక్కువగా విద్య అంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో డెవలప్డ్ అంటే వేరే కాంపిటేటివ్ వరల్డ్లో వేరే నగరాలతో కావచ్చు, వరల్డ్స్లో ఉండే ద బెస్ట్ కంపెనీస్తో కూడా మనం కాంపీట్ చేయగలిగేంత స్టేజ్కి వెళ్ళిపోతాం కాబట్టి సో డెఫినెట్గా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండ్ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఒక మంచి హోప్ ఇచ్చే ఒక ప్రాజెక్ట్ అనేది మనం చెప్పొచ్చండి. సో ఇది ఇవాళ మన క్వాంటమ్ వ్యాలీ గురించి స్పెషల్ ఎక్స్ప్లెనేషన్. నమస్తే.